అన్నా అన్నా మన పార్టీ ఎమ్మెల్యేని అపోజిషన్ వాళ్ళు తిట్టినందుకు జిల్లా మొత్తం బంద్ చేయాల్సిందిగా మన పార్టీ పిలిపించిందన్నా. ఇది మన పార్టీ చేసే బంధు. ఒక పిట్ట కూడా బయటకు రాకూడదు. ఆఖరికి బడ్డీ కొట్లు టీ కొట్లు కూడా తెరవకూడదు. మన వాళ్ళందరికి చెప్పు. ఓకే అన్న. అయ్యా పండగ ఇంకా 2 రోజులే ఉంది. 10 రూపాయలు వడ్డీకి తెచ్చి సరుకులు కొన్నాం సార్. ఒక్కరోజు ఆగినా సరుకులు కుళ్ళిపోతాయి అయ్యగారు. సెక్యూరిటీ కావాలని రాసిచ్చి కొట్లు తెచ్చుకోండి. అలాగనే వస్తామయ్యా. వస్తామయ్యా. సార్ ఈ బంధు ధర్మభిక్షం చేయిస్తున్నాడు. నేను వద్దంటున్నాను. పేపర్లో బంధన్ ఉంది. బొందాని బొందా డీసీపీ లక్ష్మీనరసింహ చూసావా మజాక. బందోబస్తు ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా చేశారుగా? చేశాను సార్. ఒక స్టే ఇన్సిడెంట్ జరిగినా నేను ఊరుకోను. ఎస్ సార్. దొరికినండి దొరికినట్టు మూసేయండి. అలాగే సార్. ఎంతటి వాడినైనా వదలొద్దు. ఎస్ సార్. లోపల వేసేయండి. ఎస్ సార్. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు పుష్కరానికి ఒకసారి వస్తారు. వీళ్ళు నన్నాళ్ళు సిటీ బాగుంటది, వీళ్ళు వెళ్ళగానే మామూలే. ఎన్నాళ్ళు ఉంచుతారో ఈ బాబుని. చార్జ్! బంద్ చేసే వాళ్ళ మీద ఏ పోలీస్ ఆఫీసర్ ఇంత తీవ్రంగా విరుచుకుపడలేదు. మీరేంటి ఇంత ఉత్సాహంగా షాపులు మూయకుండా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి మీరేమైనా వ్యతిరేకమా? నేను అధర్మానికి వ్యతిరేకిని. బంద్ అనేది ప్రజలకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. అందుకే బాధ్యత తెలిసిన ఒక ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేస్తున్నాను. కృష్ణా జిల్లాలో బంద్ సందర్భంగా సంఘ విద్రోహక శక్తులు ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలను అడ్డగించి సాధారణ ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డీసీపీ స్వామి తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆదుకున్నారని ఏంటే మనం సంఘ విద్రోహ శక్తులం? ఈడు గీత చెప్పే శ్రీకృష్ణుడా? ఎరా ఈ షాపులు తినడానికి వ్యాపారస్తులకు ధైర్యం ఎలా వచ్చిందిరా? వాడిని చూసే కదన్నా. పోలీసు వాడిని నమ్మడం కంటే కరోడా గాడిని నమ్మడం మంచిదని ప్రూవ్ చేస్తా. పదండ్రా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చేయండి అన్న. ఐడియా నాకు పనికొస్తుందా నీకు? చెప్పు. వచ్చే శుక్రవారం ఆ డీసీపీ స్వామి గారి పెళ్లి. పెళ్ళా? అంటే పోలీసులు అందరూ పెళ్లి మండపంలో ఉంటారు, మార్కెట్ ని మనకు వదిలేస్తారు. ఈ ఐడియా నాకు ఉపయోగపడేది. నాకు ఎదురు తిరిగితే తినే అన్నంలో మట్టి పోసుకున్నట్టేరా. మంత్రాలు సరిగ్గా చదువుతావా? నన్ను చదవమంటావా? మీరు అసలు నన్ను చదవనిస్తే కదా. చెయ్యనివ్వండి, చేస్తున్నారు కదా. సార్ 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 ఆ ధర్మభిక్షం మనుషులు వచ్చి మొన్న బంద్ చేయని వాళ్ళందరినీ చావు కొడుతున్నారు సార్. పసిపిల్లల్ని, ఆడవాళ్ళని, పోలీసులను కూడా కొడుతున్నారు సార్. ఎక్కడ? మార్కెట్ లో. బాబు, చిన్న పిల్లని కూడా చూడకుండా దానికి చంపేశారయ్యా బాబు. సార్ చూడండి సార్,
అడ్డొచ్చిన పోలీసులు కూడా నరికేశారు. ఇదిగో ఒరేయ్, పోలీస్ దొర వచ్చాడు, కుర్చీ తీసుకురండి రా. కూర్చో. అంత కోపంగా ఉన్నావు? తాళి కట్టకుండానే వచ్చేసావా? 7 అడుగులు నడిచి కూడా వచ్చా. చా, అవును, నువ్వు పోయేది కాక పాపం ఆ పిల్ల పసుపు కుంకుమలు ఎందుకు పోగొడుతున్నావు? నన్ను చంపగల మొనగాడు ఈ స్టేట్ లో పుట్టాడా? నేనున్నానుగా. నువ్వు నా ఎడంకాలి గోట్లో ఉన్న దుమ్ము కూడా కదపలేవురా. రానా? పిలుపు మారిందేంటి? పిలిపే కాదు, చూపు మారుతుంది, చేత మారుతుంది. నువ్వు మారలేదు కాబట్టే ఇంకా ఈ ఊళ్ళో హ్యాపీగా ఉన్నావు. నువ్వు చేసిన మొదటి తప్పు, ఆఖరి తప్పు నా బంధు పిలుపుకి అడ్డు రావటం. అడ్డు వచ్చే ముందు నా పర్మిషన్ అడుగుంటే ఇలా జరిగేది కాదుగా. నిన్నెందుకు అడగాలి? నువ్వేమన్నా కలెక్టర్వా, గవర్నమెంట్వా? ఆహా, అంతకన్నా ఎక్కువే. ఇప్పుడు 15,000 జీతంతో గవర్నమెంట్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని 4 పోలీస్ స్టేషన్లు 40 మంది కానిస్టేబుల్ ని కంట్రోల్ చేసే నీకే ఇంత పొగరుంటే 8 జిల్లాల్లో 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీల బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న నాకెంత పొగరుండాలి? నీ పొగరు పోలీసుల మీద చూపించి చంపిస్తావా? చచ్చిన పోలీసులకి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదయ్యా. మీ పోలీస్ కుక్కల సంగతి ఆవిడికి తెలీదు. డబ్బిస్తే తోకాడిస్తారు, లేకపోతే మొరుగుతారు. నాది మొరిగే జాతి కాదు, గర్జించే జాతి. మురిగేవి కుక్కలు, గర్జించేవి సింహాలు. నీ వల్ల ప్రజలకు బాధలు రాకూడదని మనసు చంపుకొని నీతో చేయి కలిపాను. నేనేం జరగకూడదనుకున్నానో అది జరిగింది. ఇంకా నీతో నాకు బేరాలు రాయబారాలు లేవు. యుద్ధమే. నీ పొగరేంటో నువ్వు చూపించావు, నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. ఓయ్ స్వామి, సవాళ్ళు విసరకు. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇది నీ పెళ్లికి నా చదివింపనుకో. ఇంకో 7 రోజులు నువ్వు సెటిల్మెంట్ ఏరియాకి వెళ్ళిపోతావు. 7 రోజులు ఎక్కువైతే చెప్పు, నేను అంటే నిన్ను ఇప్పుడే చంపి కృష్ణానదిలో మూటగట్టి పారేస్తారు. పగ తీసుకునేటప్పుడు కత్తులతో వెళ్లేవాడు రౌడీ అయితే పెళ్లి పందిట్లో కూడా రివాల్వర్ పెట్టుకునేవాడేనా పోలీస్ అంటే? ఏమన్నావు? నువ్వు అంటే నన్ను కృష్ణానదిలో పారేస్తారా? ఏది ఊ అను? సౌండ్ మారిందేరా? ఊహు కాదు, ఊ అను. అను. అనలేవు. నీకు ప్రాణం అంటే తీపి. టెర్రరిస్ట్ పేలుస్తాడో, ఫ్యాక్షనిస్ట్ నడుగుతాడో తెలియకుండా రంగంలోకి దిగే దమ్మున్నవాడేనా పోలీస్ అంటే? కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 100 ప్రకారం నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి చంపగలను, కానీ చంపను. ఈ వారం రోజుల్లో నువ్వు బెజవాడ వదిలి పారిపోయేలా చేస్తాను. ముష్టివాడు ఎక్కడ అన్నం దొరుకుతుందో వెతికినట్టు, ఎక్కడ రక్షణ దొరుకుతుందో వెతుక్కుంటూ పరిగెత్తేలా చేస్తాను. ఇది నిజం. కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు. రేయ్, రక్తం వచ్చిన నాన్న మీద ఒట్టు.